లలిత న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పాలనలో ఆగని జర్నలిస్టుల అక్రమ అరెస్టులు. 29/3/2025 మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం నమస్తే తెలంగాణ రిపోర్టర్ కొండా సతీష్ ను అక్రమంగా అరెస్ట్ చేసి మహబూబాబాద్ జిల్లా సబ్ జైలులో పెట్టగా నేడు ములాఖాతులో వారిని కలిసి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గతంలో పెద్దవంగర పోలీస్ స్టేషన్ లో బయట వ్యక్తులతో కలిసి మందుపాటే చేసుకుంటున్న పోలీసుల గుట్టురట్టు చేసినందుకే పగబట్టి అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నందుకే ఇలా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఇప్పటికైనా జర్నలిస్టు మిత్రులు ప్రజలు ఏకమయ్యి ఇలాంటి అక్రమ కేసులపై ఎదురు తిరగాలి అని అక్రమంగా అరెస్టు చేసిన పెద్దవంగర మండలం నమస్తే తెలంగాణ రిపోర్టర్ సతీష్ గారిని వెంటనే విడుదల చేయాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. నమస్తే తెలంగాణ విలేకరు సతీష్ మీద కేసు పెట్టడం జరిగింది. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ వాళ్ళు పోలీసులతో చెప్పించి పోర్ట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టొద్దు, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెట్టొద్దని గతంలో ఎస్ఐ గారు నన్ను చాలా టార్చర్ చేశాడు. అయినా వాస్తవాలు నేను ప్రజల దగ్గర తీసుకుపోతా, తప్పులన్నీ కూడా ప్రజల ముందు పెడతా అని ఆయన గట్టిగా నిలబడి ప్రజల సమస్యలను పరిష్కారం చేసి చేయలేని ప్రభుత్వాన్ని ఎన్నో విమర్శలు చేస్తూ ప్రెస్ ద్వారా ప్రజలకు వినిపించాడు. కొన్ని తొర్రూరు సంబంధించిన పెద్దవంగర పోలీస్ స్టేషన్లో కూడా కొంతమంది అక్కడ ఎస్ఐ గాని కానిస్టేబుల్ కొంతమంది అరాచకాలను కూడా బయట పెట్టాడు. అది కక్ష సాధింపుతో పెట్టి వాళ్ళ కుటుంబంలో చిన్న కేసు అయింది. ఇద్దరు అన్నదమ్ములు మాట అనుకున్నారు. ఈయన కూడా పిటిషన్ పెడితే అది పట్టించుకోలేదు. వాళ్ళు ఇచ్చిన పిటిషన్ వీళ్లే పోర్ట్ చేసి వాళ్ళ బ్రదర్ తోటి పిటిషన్ ఇప్పించి అంటే ఎసుంటి కేసు పెట్టారంటే చిన్న కేసు, అది బెయిలబుల్ రాకుండా కావాలని ఫ్రైడే రోజు చూసి పండుగ రోజు హాలిడేస్ ఉంటాయి కాబట్టి 3-4 రోజులు బెయిల్ రాకుండా జైల్లో పెట్టాలని కాంగ్రెస్ వాళ్ళ ఫోర్స్ తోటి ఆడ ఎస్ఐ ఆడ ఎంబడి జైల్లో పెట్టడం జరిగింది.